రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంటలకు నీళ్లు అడిగితే బీఆర్ఎస్ నాయకుల రక్తం ఇవ్వాలంటూ చేసిన వ్యాఖ్యలపై వేములవాడలో బీఆర్ఎస్ శ్రేణులు భిన్న రీతిలో స్పందించాయి. వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ తమ రక్తాన్ని తీసుకుని అయినా రైతుల పంటలు కాపాడాలని వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు కన్నేపల్లి పంప్ హౌస్ల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల కన్నీళ్లు తుడవడం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని పేర్కొన్నారు. తమ నిరసన ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమేనని రైతులకు సాగునీరు అందించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల ఐక్యత, తెలంగాణ రైతుల ఐక్యత, ఆంధ్ర కులంగీర్లారా ఆంధ్రకేమో నీళ్ళ తెలంగాణ రైతాంగ పంటలకు వెంటనే, తెలంగాణ పంటలకు వెంటనే, తెలంగాణ రైతుల పంటలకు వెంటనే మద్దురా నాయన కాంగ్రెస్ పాలన, మద్దురా నాయన ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, లాఠీ రాజ్యం, లోకీ రాజ్యం. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లాస్మా ప్లేట్లెట్ 4